మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ప్రమాదవశాత్తు ఫుట్పాత్ కుంగి మురుగు కాలువలో పడటంతో తెలుగు మహిళ గల్లంతయ్యారు. అయితే బాధితురాలిని చిత్తూరు జిల్లా కుప్పంకి చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. అనిగామిపల్లెకి చెందిన విజయలక్ష్మి తన భర్త కుమార్తెతో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా వీరు వెళ్తున్న మార్గంలో ఫుట్పాత్ కుంగటంతో విజయలక్ష్మి గల్లంతైంది. అదృష్టవశాత్తు ఆమె భర్త అలాగే కుమారుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మలేషియా అధికారులు గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. విషయం స్థానిక ఎమ్మెల్సీ శ్రీకాంత్కి తెలియటంతో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషయాన్ని స్థానిక నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ప్రమాదవశాత్తు ఫుట్పాత్ కుంగి మురుగు కాలువలో తెలుగు మహిళ గల్లంతయ్యారు. అయితే బాధితురాలిని చిత్తూరు జిల్లా కుప్పంకి చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. అనిగామిపల్లెకి చెందిన విజయలక్ష్మి తన భర్త కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరు వెళ్తున్న మార్గంలో ఫుట్పాత్ కుంగటంతో విజయలక్ష్మి గల్లంతైంది. అదృష్టవశాత్తు ఆమె భర్త అలాగే కుమారుడు ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మలేషియా అధికారులు గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. విషయం స్థానిక ఎమ్మెల్సీ శ్రీకాంత్కి తెలియటంతో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషయాన్ని స్థానిక నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు.